గత 2-3 వారాల్లో నేను చూసిన సినిమాలలో బెస్ట్ వాటిల్ని మీకు ఈ వీడియోలో సజెస్ట్ చేయబోతున్నాను. అన్నీ కూడా తెలుగులో అవైలబుల్‌గా ఉన్నాయి. 'స్టీఫెన్' ఇది నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయిన సినిమా. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. 9 మంది అమ్మాయిల్ని తనే మర్డర్ చేశానంటూ పోలీస్ స్టేషన్‌కెళ్ళి లొంగిపోతాడు స్టీఫెన్. అసలు స్టీఫెన్ ఆ హత్యలన్నీ చేశాడా? అసలు అతనెవరు? అన్నది కథ. సైకలాజికల్ థ్రిల్లర్ అన్నందుకు అసలు స్టీఫెన్ మంచోడా? చెడ్డోడా? అసలు ఈ సినిమాలో ఉండే ఆ క్యారెక్టర్స్ ఎవరు మంచోళ్ళు? ఎవరు చెడ్డోళ్ళు? అసలు మనం ఏం మాత్రం గెస్ చేయలేం. ఎండ్ వరకు కూడా మనల్ని ఎంగేజింగ్‌గా ఉంచుతుంది. ఇదైతే మస్ట్ వాచ్ సినిమా. 'ద గర్ల్ ఫ్రెండ్' ఈ సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. ఒక ఇన్నోసెంట్ అమ్మాయి ఒక రాంగ్ పర్సన్‌తో రిలేషన్‌షిప్‌లోకి వెళ్తే అక్కడి నుండి బయటపడడానికి తను చేసిన ప్రయత్నం ఈ సినిమా. రాహుల్ రవీంద్ర గారు తీసుకున్న లైను, దాని ఎగ్జిక్యూషను చాలా బాగుంది. త్రూఅవుట్ ఫిలిం మనల్ని ఎంగేజింగ్‌గా ఉంచుతుంది. కాకపోతే ఈ సినిమాలో ఉన్న మైనస్ అల్లా అమ్మాయిని మరీ గుడ్ క్యారెక్టర్ గాను, ఇన్నోసెంట్ గాను చూపిస్తే కంప్లీట్‌గా అబ్బాయిని మాత్రం ఆపోజిట్‌గా ఏదో నార్సిస్టిక్ బిహేవియర్ ఉన్నట్టు చాలా బ్యాడ్ క్యారెక్టర్‌లు చూపించారు. దీనివల్ల ఏమవుతుందంటే అమ్మాయి వైపు చూసినప్పుడు ఈ సినిమా చాలా బాగుంటుంది. కానీ అబ్బాయి వైపు చూస్తే మాత్రం కొంతమంది ఆడియన్స్‌కి నచ్చడం లేదు. బట్ ఓవరాల్‌గా ఈ సినిమానైతే ఓటీటీలో ఒక్కసారైతే చూడొచ్చు. 'కుట్రం పొరిందువన్' ఇది వెబ్ సిరీస్. సోనీ లివ్ ఓటీటీలో రిలీజ్ అయింది. ఊర్లో జాతర జరిగిన రాత్రి పక్కింట్లో ఉన్న చిన్న పాప మెర్సీ మిస్ అవుతుంది. భాస్కర్ ఆ పాపకు సహాయం చేయబోయి కొన్ని చిక్కుల్లో పడతాడు. దాని నుండి అతను ఎలా బయటపడ్డాడు? అసలు ఆ పాపకి ఏమైంది? అన్నది కథ. ఇది మొత్తం 7 ఎపిసోడ్స్‌తో ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా త్రూ అవుట్ ఆ సస్పెన్స్‌ని మెయింటైన్ చేసుకుంటూ, ఆ టెన్షన్‌ని క్రియేట్ చేసి, ఒక్కొక్క ట్విస్ట్‌ని రివీల్ చేసుకుంటూ బాగా ఎండ్ చేశారు. అసలు ఈ మధ్య కాలంలో తమిళ్ నుంచి వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ ఇది. అందుకే ఈ మూవీ సజెషన్‌లో ఈ వెబ్ సిరీస్‌ని కూడా సజెస్ట్ చేస్తున్నాను. డోంట్ మిస్ ఇట్. 'డిఎస్ ఈరే' ఇది మలయాళంలో అక్కడ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. అయితే అంత సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమాలా నాకైతే అనిపించలేదు. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకుంది అని తెలిసి వాళ్ళ ఇంటి సభ్యుల్ని పరామర్శించడానికి హీరో వెళ్తాడు. అక్కడి నుంచి వెళ్ళొచ్చిన తర్వాత తన జీవితంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. వాటికి కారణాలేంటి? వాటి నుండి బయటపడ్డాడా? లేదా? అన్నది కథ. సినిమా స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్‌గా మొదలవుద్ది. కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అక్కడక్కడ జర్కీ మూవ్‌మెంట్స్‌తో ఇంటర్వెల్ వరకు సాగింది. సెకండ్ హాఫ్‌లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్‌లో ఒక 15-20 మినిట్స్ గనక ఆ స్లో ఫేజ్‌ని భరిస్తే సినిమానైతే ఒక్కసారి ఓటీటీలో అయితే చూసేయొచ్చు. అండ్ డ్యూరేషన్ కూడా కేవలం 1 అవర్ 45 మినిట్స్ మాత్రమే ఉంది. కాకపోతే ఈ సినిమాని ఫ్యామిలీతో చూడడం కొంచెం ఇబ్బందికరం. ఎందుకంటే అక్కడక్కడ దారుణమైన పరిస్థితిలో ఉన్న శవాల్ని చూపిస్తారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్. అండ్ ఈ సినిమా వచ్చి జియో హాట్‌స్టార్‌లో అవైలబుల్‌గా ఉంది. 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' ఈ సినిమా జీ5 ఓటీటీలో రిలీజ్ అయింది. కష్టపడి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసిన తర్వాత ఫోటోగ్రాఫర్ చిప్‌ని పారేస్తాడు. సో ఆ తర్వాత వాళ్ళు ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు అన్నదే కథ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా త్రూ అవుట్ ఎంగేజింగ్‌గా కామెడీతో రన్ అయిపోయింది. సినిమా చూసి పడి పడి నవ్వలేం గానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మన ఫేస్ పై ఒక చిన్న స్మైల్ ఉంటుంది. ఇది ఫ్యామిలీతో కలిపి చక్కగా చూడొచ్చు. 'పాంచ్ మినార్' ఇది డబ్బు చుట్టూ తిరిగే క్రైమ్ కామెడీ సినిమా. ఇలాంటి సినిమాలు ముందే వచ్చినా ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీతో ఫుల్‌గా ఎంగేజ్ చేశారు. ఈ సినిమాని కూడా పడి పడి నవ్వుకోలేం గానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫ్యామిలీతో కూర్చొని చక్కగా చూసేయొచ్చు. ముఖ్యంగా 'రాజ్ తరుణ్' ప్రీవియస్ ఫిల్మ్‌తో పోల్చుకుంటే మాత్రం ఇది చాలా బెటర్ సినిమా. ఎక్కడా కూడా వల్గర్ కామెడీ అది లేదు. అండ్ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్‌గా ఉంది. 'ఆన్ పావన్ పొలతత్తు' ఇష్టపడి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న ఒక కొత్త జంట సంవత్సర కాలంలోనే విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతారు. ఈ స్టోరీ లైన్ కొత్తదేం కాదు. ఇలాంటివి చాలానే వచ్చాయి. కానీ ఈ సినిమాలో రైటింగ్స్ చాలా బాగున్నాయి. కొన్ని ట్రూ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని రాయడం వల్ల మనం ఆ క్యారెక్టర్స్‌కి కనెక్ట్ అవుతాం. అలాగే సినిమాని
కామెడీ ఎమోషన్స్ని మిక్స్ చేసుకుంటూ బాగా రాశారు. ఈ సినిమాలో మెయిన్ లీడ్తో పాటు ఆ సపోర్టింగ్ ఆర్టిస్ట్కి కూడా మంచి క్యారెక్టరైజేషన్ ఉంది. ఇక ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో అవైలబుల్‌గా ఉంది. ఫ్యామిలీతో కూర్చొని చక్కగా చూడొచ్చు. ముఖ్యంగా పెళ్లి కావాల్సిన వాళ్ళు, అలాగే రీసెంట్‌గా పెళ్ళైన వాళ్ళు. నేను మిస్ చేసిన సినిమాలు ఏమన్నా ఉంటే కామెంట్‌లో తెలియజేయండి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.